నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను చిత్ర యాదవ్. ప్రతి ఏటా భాద్రపద కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణాష్టమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున భక్తులు ఉపవాసం పాటిస్తారు. అర్ధరాత్రి లడ్డూ గోపాల్ వేడుకలను నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం జన్మాష్టమి ఎప్పుడు వస్తుంది, శుభ సమయం ఎప్పుడు, ఏ మంత్రం జపించాలనేదే ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీకృష్ణ భగవానుడి పుట్టినరోజు సందర్భంగా జన్మాష్టమి పండుగను ప్రతి ఏటా జరుపుకుంటాం. పురాణాల ప్రకారం ద్వాపర యుగం భాద్రపద మాసంలోని కృష్ణపక్షం అష్టమి తిథి రోజు రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించాడని చెబుతున్నారు. ఆ సమయంలో వృషభ రాశిలో చంద్రుడున్నాడు. అందుకే ప్రతి సంవత్సరం భాద్రపద కృష్ణాష్టమి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున భక్తులు ఉపవాసం పాటిస్తారు. అర్ధరాత్రి లడ్డూ గోపాల్ వేడుకలను నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం జన్మాష్టమి ఎప్పుడు వస్తుంది? పూరిలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయ జ్యోతిష్య నిపుణులు గణేష్ మిశ్రా పంచాంగం ప్రకారం భాద్రపద మాసంలోని కృష్ణపక్ష అష్టమ తిథి ఆగస్టు 26న తెల్లవారుజామున 3:39 ప్రారంభమై ఆగస్టు 27వ తేదీ తెల్లవారుజామున 2:19 ముగుస్తోంది. దీంతో శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను ఆగస్టు 26వ తేదీ సోమవారం జరుపుకోవాలి. ఈ ఏడాది శ్రీకృష్ణ భగవానుడి 5251వ జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఆగస్టు 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆగస్టు 27వ తేదీ తెల్లవారుజామున 12:44 వరకు కృష్ణ జన్మాష్టమికి పూజా కార్యక్రమాలు జరుపుకోవాలి. జన్మాష్టమి రోజున రోహిణి నక్షత్రం మధ్యాహ్నం 3:55 ప్రారంభమై ఆగస్టు 27వ తేదీ మధ్యాహ్నం 3:38 ముగుస్తోంది. ఈ నేపథ్యంలో భక్తులు ఈ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి శ్రీకృష్ణుని జన్మదినోత్సవ వేడుకలను జరుపుకోవాలి. ఆగస్టు 26, 2024న శ్రీకృష్ణ జన్మస్థలమైన మధుర బృందావన్లో కూడా జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. శ్రీకృష్ణుడి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. జన్మాష్టమి నాడు శ్రీకృష్ణుని బాల రూపాన్ని పూజించడం ద్వారా దుఃఖం, దోషం, దారిద్ర్యం తొలగిపోతాయని భక్తులు భావిస్తారు. ఈ రోజున భక్తులు భజనలు, కీర్తనలు చేస్తూ కృష్ణుడిని ప్రార్థిస్తారు. వ్రతాన్ని ఆచరించి బాలగోపాల్ను అందంగా అలంకరించి ప్రసాదాలు పెడతారు. ఇంకా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున శ్రీకృష్ణుడిని పూజించడానికి 2 మంత్రాలను ఉపయోగించవచ్చు. ఆ మంత్రాలు: ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం కృష్ణాయ వాసుదేవాయ గోవిందాయ నమో నమః.